హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఓ మంచి చిట్కాతో వచ్చేసాను. ఈ మధ్య వీడియోలు అప్‌లోడ్ చేయడం అస్సలు కుదరడం లేదండి. పిల్లలు చాలా బిజీ అయిపోయారు. మనందరి కోసం ఓ మంచి చిట్కా. ముందుగా కేజీ కుంకుడుకాయలు తీసుకొని బాగా నలక్కొట్టి ఎండపెట్టుకున్నానండి. ఈ మధ్య కాలంలో షాంపూలతో స్నానం చేస్తుంటే బాగా హెయిర్ ఫాల్ అవ్వడం, వైట్ హెయిర్ రావడం, హెయిర్ గ్రోత్ లేకపోవడం జరుగుతుంది కదా! మా ఇంట్లో నేను వాడే చిట్కా ఏంటంటే, నాకు ఇద్దరు ఆడపిల్లలండి. మా ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళం ఉంటాం మొత్తం. వాళ్ళ కోసం టైం ఎక్కువ తీసుకోకుండా, షాంపూ వాడకుండా కుంకుడుకాయలతోనే మంచి హెయిర్ వాష్ చేస్తానండి వాళ్ళకి. చూడండి కేజీ కుంకుడుకాయలు తీసుకొని ఎండపెట్టి బాగా నలగొట్టి ఎండపెట్టేసాను. మిక్సీ ఆడించానండి. మెత్తటి పొడి చేసేసాను. చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! అలా మెత్తగా పొడి చేసేసుకొని ఒక గాజు సీసాలో ఎత్తిపెట్టుకున్నానండి. ఎందుకంటే అప్పటికప్పుడు కొట్టి, పిసికేసి పోయడం చాలా టైం ప్రాసెస్ అవుతుంది కదా! పిప్పి పడుతుందన్న భయం ఉంటుంది కదా! ఇలా సీసాలో ఎత్తిపెట్టుకుంటే మన హెయిర్ లెంత్‌ని బట్టి మనకెంత అవసరమో అంత వేసుకోవచ్చు. పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకెంత పడుతుందో ఒక ఐడియా ఉంటుంది కదా! చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక స్పూను, కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి 2 స్పూన్లు, ఇంకా పెద్దగా ఉన్న వాళ్ళకి ఒక 2:30, 3 స్పూన్లు పడుతుంది. ఇలా ఒక స్పూన్ వేశాను కదండీ! చూడండి మీకు చూపించడం కోసం వేశాను. ఇలాగా స్పూన్ పొడి వేసి నీళ్ళలో గిలకొట్టేసి షాంపూ అయితే ఎలాగా కలిపి రుద్దేసుకుంటామో అలా రుద్దేసుకోవడమేనండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చక్కగా హెయిర్ వాష్ చేసుకుంటే మంచి హెయిర్ వస్తుందండి. కుంకుడుగాయలతో తలస్నానం చేయడం వల్ల మంచి హెయిర్ పెరుగుతుంది. హెయిర్ సిల్కీగా ఉంటుంది. చాలా బావుంటుంది. షాంపూల వల్ల కలిగే నష్టాల్ని అవాయిడ్ చేయొచ్చు. చాలా ఈజీగా చేశాను కదా! మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.